వాలంటీర్లు ప్రస్తుతానికి ఒక రకంగా చెప్పాలంటే ఒంటరిగా ఉంటున్నటువంటి వృద్ధులకి కావచ్చు, లేదంటే ప్రతి పల్లెలో కూడా తలలో నాలికలా తయారయ్యారు, ప్రతి ఇంటికి ఆత్మీయులుగా తయారయ్యారు. వాళ్ళ మీద నిషేధం ఇప్పుడు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే మొత్తం వాలంటీర్ వ్యవస్థ మీద కాదు, ఈ ఎన్నికలు అయ్యే వరకు వాళ్ళ చేత నగదు బదిలీ పథకాలు ఆపేయించమంది. అంటే వాళ్ళ చేత క్యాష్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు ఆపేయమంది. వాళ్ళ చేత ఏ కార్యక్రమం చేయనివ్వద్దని ఆదేశించింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్లు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో వాటిని అక్కడ ఉన్నటువంటి అధికారులకి సరెండర్ చేయించమని చెప్పింది. తద్వారా వాలంటీర్ల మీద ఈ 2 నెలలు ఎన్నికలు అయ్యే వరకు కూడా నిషేధం అమల్లోకి వచ్చింది. తద్వారా రేపు పెన్షన్ల డబ్బులు వాళ్ళు ఇవ్వరు. అట్లాగే ఈ మెడికల్ ఫెసిలిటీస్ చూడాలి కదా, వాళ్ళు అవి చేయడానికి వీల్లేదు ఇప్పుడు. అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులు, చేయూత డబ్బులు మరొకటో ఏవైతే అందినయ్యా లేదా అవి చెక్ చేసి వాళ్ళకి చెప్పేటటువంటి పని చేయడానికి వీల్లేదు. టోటల్గా కార్యకలాపాల మీదని స్తంభింప చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు చీఫ్ సెక్రటరీకి, అన్ని జిల్లాల అధికారులకి ఈ ఆదేశాలు ఇస్తోంది.